చెన్నై వచ్చేసాం గాయ్స్. రాజమండ్రి నుంచి స్టార్ట్ అయిన మన జర్నీ ఇప్పుడు చెన్నైలో ల్యాండ్ అయింది. కానీ మనం అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాం, వై చెన్నై, అది తెలియాలంటే నువ్వు ఈ వీడియో చూడాలి. మేమైతే అక్కడ చెన్నై ఎగ్మోర్ స్టేషన్ నుంచి బయటకు వచ్చేసి అక్కడ దగ్గరలో ఉన్న ఆటో వాళ్ళని ఇక్కడ రూమ్స్ ఏమైనా ఉంటే తీసుకెళ్ళండి అని చెప్పి అడిగాం. ఇక్కడ మెయిన్ మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే చాలా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆటో వాళ్ళు మెయిన్లీ తమిళ మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్ కానీ హిందీ కానీ తెలియదు అని చెప్తున్నారు. సో ఇంకా అలా రూమ్కి అయితే రీచ్ అవుట్ అయిపోయాం. ఆ రూమ్ అయితే మా ముగ్గురికి కలిపి 1200 ఛార్జ్ చేశారు పర్ 1 డేకి. నైట్ కాదు, మార్నింగ్ టు ఈవినింగ్ 5 PM వరకు. రూమ్ అయితే ఓకే, ఏదో అలా అలా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే కొంచెం రిలాక్స్ అయ్యి ఫ్రెష్ అప్ అయితే రూమ్కి వచ్చేసాం గాయ్స్. మహేష్ అయితే ఫ్రెష్ అప్ అవుతున్నాడు. ఈలోగా మనోడు సోప్ మర్చిపోయాడంటే తీసుకోవడానికి బయటకు అయితే వెళ్తున్నాం. పాతకాలం ఫిల్మ్స్, న్యూ సిటీ, న్యూ పీపుల్, న్యూ లాంగ్వేజ్. అండ్ చెన్నై అంటే హిట్ కాదు బ్రో, ఒక కొత్త వైబ్ అయితే ఉంది. మనం జస్ట్ ఇక్కడికి ఎంజాయ్ చేయడానికి అయితే రాలేదు, మనం ఒక పెద్ద రీజన్ కోసం అయితే వచ్చాం. కానీ ఇప్పుడు చెప్పను, కొంచెం సస్పెన్స్ ఉండాలి కదా. అండ్ మనం చెన్నైని ఎక్స్ప్లోర్ చేస్తూ, ఎంజాయ్ చేస్తూ, ఫీల్ అవుతూ, అండ్ కొంచెం ఫన్, కొంచెం థ్రిల్, ఇంకా చాలా ఉన్నాయి, చూద్దాం. అలా మేము ముగ్గురం ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కోసం మంచి టిఫిన్ షాప్స్ ఏమైనా దొరుకుతాయేమో అని సర్చ్ చేస్తున్నాం. అండ్ మేము టిఫిన్ షాప్స్ వచ్చేసి గ్యాప్లో అయితే ఇక్కడ ఒక ఫైటే జరిగిపోతుంది. అండ్ ఈ ఏరియాలో కొంచెం థెఫ్ట్ రేట్ అయితే ఎక్కువగా ఉంటుందంట. సో మేము కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండాలి. అండ్ మేము ఆనంద్ భవన్ హోటల్కి అయితే వచ్చేసాము. అలాగా ఇంకా మా వాడైతే మెనూ కార్డ్ చూసి సాంబార్ ఇడ్లీ అయితే చెప్పాము. అబ్బా సూపర్గా ఉందండి. అంతేం లేదు, నార్మల్గానే ఉంది. మన ఆంధ్ర తెలంగాణ ఎలా ఉంటుంది అలాగే ఉంది, పెద్ద ఎక్స్పెక్ట్ చేయకండి. బట్ ఓకే, ఇక్కడ సాంబార్ ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్గా ఉంది, ట్రై చేయొచ్చు మీరు. కట్ చేయను అయిపోయి మెరీనా బీచ్. ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది అని ఒక్కసారి ఆ అమ్మాయి మేము బీచ్కి వెళ్ళే రూట్లో చాలా పోలీసులు అయితే ఉన్నారు. ఎందుకంటే మీరే చూడండి, సీఎం ఇస్ కమింగ్. అందుకే పోలీసులు అంతమంది ఉన్నారు అక్కడ. సో మచ్ పోలీసు. ఫర్ సెకండ్ వెయిట్, అలా చూడంతే.